పేరు నాని గారు మీకే చెప్తున్నాను ఈ విషయము. పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఇదేనండి బాబు. బాగలేని వాళ్ళు పిలిస్తే వెళ్లి చూసి రావడం, వాళ్ళ ఆఖరి కోరికలు తీర్చడం, టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయినటువంటి మధుసూదన్ గారు లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, దేశ భద్రత కోసం పోరాడి ప్రాణాలు వదిలినటువంటి మురళీనాయక్ గారు లాంటి కుటుంబాలను పరామర్శించడం, అప్పుల బాధతో మీ ప్రభుత్వం టైంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలను పరామర్శించడం, చనిపోతే తన చావు 10 మందికి ఉపయోగపడాలి, బ్రతుకునివ్వాలని చెప్పేసి అవయవ దానం చేసినటువంటి ఏలూరు ఒక పార్టీ అభిమాని ఇంటికి వెళ్లి రావడం, ఇలాంటివే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిండి. అదేంటో మరి మీలాగా గంజాయి అమ్ముతూ కొట్లాడి పట్టుబడి తన్నులు తిన్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికో, లేదంటే బెట్టింగ్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి విగ్రహాలు పెడితే వాళ్ళని పరామర్శించడానికో, మనుషులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని పరామర్శించడానికో, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా రాదండి. అవన్నీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకే చెల్లుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. బాధితులను పరామర్శించడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నించడం, దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళ కోసం ప్రయత్నించడం, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళు, దేశం కోసం ఆటలాడి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించే బుద్ధే ఉందండి పవన్ కళ్యాణ్. మనం ఎంత చెప్పినా ఆయన మారడండి బాబు. ఎందుకు తెలియట్లేదు. మీలాంటి కుసంస్కారులు ఎంత చెప్పినా సరే ఆయన ఆ సంస్కారం నేర్చుకోవట్లేదు. ఎందుకు తెలియట్లేదు మరి.